So, good morning, everyone. Thank you so much for joining this live and welcome back to Zindagi Unlimited ఛానల్. అండ్ ఎవ్రీ వీక్ మన ఛానల్‌లో ఈ లైవ్ ఉంటుంది రిగార్డింగ్ కరెంట్ సిట్యుయేషన్ ఇన్ యూఎస్ఏ. అండ్ మనతో ఉన్నారు ఉమా మంత్రవాది గారు. షీ ఈస్ వెరీ ఫేమస్ ఇమిగ్రేషన్ లాయర్ ఇన్ యూఎస్ఏ. అక్కడ చాలా రేడియో షోస్ చేస్తూ ఉంటారు. సో, కామన్ పీపుల్‌కి కూడా బాగా తెలుసనమాట. అండ్ మ్యామ్ అగ్రీడ్ టు కమ్ టు అవర్ ఛానల్ ఎవ్రీ వీక్ ఇలా లైవ్ వచ్చేసి ఆడియన్స్ అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాము. సో, యాహ్! విల్ జస్ట్ వెయిట్ ఫర్ 2 మినిట్స్ అండ్ సీ. యెస్. సో, పీపుల్ ఆర్ జాయినింగ్. నా వాయిస్ వినిపిస్తుందా? ఒక్కసారి టెక్స్ట్ చేసి చెప్తారా? యామ్ ఐ ఆడిబుల్? I can hear you. యాహ్! ఐ కెన్ హియర్ యూ. బట్ జస్ట్ వాంట్ కన్ఫర్మేషన్. Sure. సో, మ్యామ్ లాస్ట్ వీక్ నుంచి ఆహ్, ఓకే. ఇంకా స్లో డౌన్ అవుతదేమో సిట్యుయేషన్ యూఎస్‌లో. మేబీ దిస్ ఈస్ ఎనఫ్. మేబీ సేమ్ టాపిక్స్ కంటిన్యూ అవుతాయేమో అనుకుంటే హాయ్. గుడ్ మార్నింగ్ అండి. సో, అగైన్ ఎవ్రీ డే న్యూ టాపిక్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అంటే లైక్ డిపోర్టేషన్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇంత ఫాస్ట్‌గా జరుగుతది. థింగ్స్ ఇంత ఫాస్ట్‌గా మూవ్ అయితాయి అనేసి అనుకోలేదసలు. చాలా మంది అనుకోలేదు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ద వ్యూవర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ద వ్యూవర్స్ ఫ్రమ్ యూఎస్ అండ్ కెనడా, మేబీ అదర్ కంట్రీస్. ఆహ్, ఎవరు అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ that the Trump administration will pass an expedited removal policy and where they can pick up anyone in the country. మునుపైతే within 100 miles of the border అయితేనే పికప్ చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు ఆ రూల్ తీసేసి they can pick up from a church, from a mosque, from a gurdwara, from a temple, from a hospital, from a school. స్కూళ్ళకి కూడా వెళ్తున్నారు. They are picking up సో people from a స్కేరీ. school, workplaces. I had a client who was at work today and he got picked up ఓహ్ మై and he's గాడ్! in custody. So we'll have to represent him to, he's from India, basically. Um, and so this is happening really, realistically speaking, it's happening. This is not some news media channels publicizing or anything. But the sad part of it is there are some US citizens, somebody who's legally here also, somebody who's a legal permanent, వాళ్ళని కూడా pick up చేస్తున్నారు by mistake. And they're హ్మ్. not believing their documents. అంటే వాళ్ళేమన్నా బర్త్ సర్టిఫికేట్ చూపిచ్చినా మేమిక్కడ పుట్టాము అంటే, ఓహ్! యూ మే హావ్ బాట్ ఇట్ సమ్‌వేర్. ఆ! మీరు డబ్బులిచ్చుకొని కొనుక్కున్నారేమో ఈ బర్త్ హ్మ్. సర్టిఫికేట్ అని అలాంటి నిందలు కూడా వేస్తున్నారు వాళ్ళ మీద. దే ఆర్ నాట్ ఈవెన్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు వెరిఫై హ్మ్. వెన్ సంబడీ ఈస్ గివింగ్ అ డాక్యుమెంట్. ఇట్స్ సో సో స్కేరీ. that సో స్కేరీ. clearly becomes an abuse of power. And we are seeing that quite clearly with a lot of people, not one or two people. ఇట్స్ హ్యాపెనింగ్ టూ ఫాస్ట్. Very fast. వెరీ ఫాస్ట్. అండ్ ఇంత So, and ఫాస్ట్‌గా the జరిగితే దేర్ ఇస్ నో టైమ్ టు వెరిఫై జెన్యూన్‌లీ. correct. And the aim was to pick up mostly undocumented criminals, somebody charged with a criminal case. హ్మ్. Could be a felony, could be a misdemeanor. ఇలాంటి వాళ్ళని పికప్ చేసి ఫస్ట్ రౌండ్‌లో డిపోర్ట్ చేయాల్సింది అలాంటి వాళ్ళు. కానీ రైట్. అలాంటి వాళ్ళని కాకుండా మామూలు వాళ్ళని కూడా పికప్ చేస్తున్నారు. స్కూళ్ళకెళ్ళి, ఎలిమెంటరీ స్కూల్‌కెళ్ళి, మిడిల్ స్కూల్‌కెళ్ళి, మీ పేరెంట్స్ ఎక్కడ? మీ పేరెంట్స్ ఎక్కడుంటారు? ఇలాంటియన్నీ అడిగి, ఆ పేరెంట్స్ పికప్ వచ్చే టైంకి అప్పుడు పేరెంట్స్‌ని అడిగి మీరు లీగలా? ఇల్లీగలా? అని అక్కడి నుంచే వాళ్ళని పికప్ చేసి తీసుకెళ్తున్నారు. సో, చాలామంది పేరెంట్స్ స్కూల్‌కి వాళ్ళ పిల్లల్ని స్కూల్‌కి దింపట్లేదు, స్కూల్‌కెళ్ళట్లేదు. ఆబ్వియస్‌లీ ఇట్స్ సో స్కేరీ ఫర్ ద కిడ్స్ కదా! అది యెస్. ట్రూ అయినా కాకున్నా ఒక్కసారి పోలీసొచ్చి అలా ఇంటరాగేట్ చేశారు అంటే దట్ విల్ రిమైన్ దెమ్ ఫర్ దేర్ లైఫ్. అండ్ దిస్ బికమ్స్ లైక్ సెపరేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ యూనిటీ. ఇప్పుడు హ్మ్. పిల్ల స్కూల్లో ఉన్నారు. దే ఆర్ లీగల్. వాళ్ళక్కడే పుట్టారు అమెరికాలో, ఫైన్. కానీ పేరెంట్స్ ఇల్లీగల్.
హ్మ్. సో, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ డిపోర్టెడ్? ఈ పిల్లలు దే బికమ్ పేరెంట్‌లెస్. దే బికమ్ ఆర్ఫన్స్ ఆల్ ఆఫ్ ఎ సడెన్. సో, అలాంటి సిట్యుయేషన్స్ కూడా అవుతున్నాయి. వి ఆర్ సీయింగ్ దట్ one డేలో, 1 అవర్‌లో చైల్డ్ హాస్ బికమ్ అన్ ఆర్ఫన్ బికాజ్ ద పేరెంట్స్ హావ్ బీన్ డిపోర్టెడ్. వాళ్ళకసలు తెలీదు కూడా. యాహ్! రైట్. డిపోర్టేషన్ అంటే ఏంటో అర్థం చేసుకునే వయసు కూడా లేదు. సో, వెరీ దిస్ ఈస్ సేడ్. వెరీ సాడ్. అమెరికాలో 21st సెంచరీలో ఇలాంటివి జరుగుతాయి అని ఎవరు కల కనలేదు. రియల్లీ ఇట్స్ యెస్. ఎ వెరీ, వెరీ సాడ్ హ్మ్. సిట్యుయేషన్. వెరీ సాడ్. టూ ఫాస్ట్ అండ్ టూ ఫాస్ట్‌గా జరగడం వల్ల స్పెక్యులేషన్స్ కూడా టూ మెనీ అయిపోయాయి. సిట్యుయేషన్ ఈస్ వెరీ స్కేరీ. ఇక్కడ మా కన్సల్టెన్సీలో గూడా చాలా మంది కిడ్స్ కానీ, లేదా ఏమైనా వర్క్ వీసాస్ కోసం గాని వచ్చినప్పుడు దే హావ్ టూ మెనీ క్వెషన్స్. చాలా భయాలు, చాలా టెన్షన్ పడుతున్నారు. ఈవెన్ ఫర్ స్మాల్ స్మాల్ థింగ్స్ ఆల్సో దే ఆర్ గెట్టింగ్ స్కేర్డ్. కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళట్లేదు. సర్జరీ షెడ్యూల్ అవుతే స సర్జరీ క్యాన్సెల్ చేసుకుంటున్నారు. అండ్ ఇన్ ద డాక్టర్ దగ్గరికెళ్తే అక్కడ పట్టుకుంటారేమో, హ్మ్. హాస్పిటల్‌లో పికప్ చేస్తారేమో. ఎందుకంటే వాళ్ళన్నారు, "మేమెక్కడైనా పికప్ చేయొచ్చు. హ్మ్. ఒక చోట కాదు. వి హావ్ రైట్స్ టు పిక్ యూ అప్ ఎనీవే." సో, అండ్ దట్స్ హ్యాపెనింగ్ ఆహ్, ఇన్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. యెస్. అదే అన్నాను. 21st సెంచరీలో అమెరికాలో ఇది చూడడం అనేది ఇట్స్ వెరీ జస్ట్ అన్‌బిలీవబుల్. అంటే ఈ కంట్రీలో మనుషులు దే ఆర్ గోయింగ్ బ్యాక్ 100 ఇయర్స్ లాగా అనే మాలాంటి ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకనిపిస్తుంది. నేనిక్కడ 4 డెకేడ్స్ నించున్నానండి. ఐ హావ్ సీన్ సో మెనీ ప్రెసిడెంట్స్ కమ్ అండ్ గో. హ్మ్. కానీ ఇట్లాంటి సిట్యుయేషన్ చూడడం చాలా ఆహ్, వెరీ రేర్. ఐ హావ్ నెవర్ సీన్ ఇట్. అండ్ ఎనీవే, మన సో యెస్ మ్యామ్. గో. లెట్స్ మూవ్ ఆన్ అండ్ టాక్ అబౌట్ యెస్ అవర్ మ్యామ్. టాపిక్ టుడే. యాహ్! ఇవన్నీ చూసిన తర్వాత అండ్ ఆల్సో లాస్ట్ టైమ్ మన లైవ్ అయిపోయిన తర్వాత కొన్ని క్వెషన్స్ వచ్చాయి డైరెక్ట్‌లీ ఫ్రమ్ వ్యూవర్స్. సో, అవి అడిగే ముందు ఇవాల్టి టాపిక్ వద్దాము. ఇవన్నీ చూసిన తర్వాత ఒక క్వెషన్ అడగాలనిపిస్తుంది మిమ్మల్ని. ఇప్పుడు మనం ట్రంప్‌కి అగెయినెస్ట్‌గా వెళ్ళాలి అంటే అందరూ చాలా భయపడుతున్నారు. బీ ఇట్ హెచ్1 ఆర్ ఎల్1 ఆర్ ఎనీథింగ్. సో, ఇప్పుడు ట్రంప్‌కి అగెయినెస్ట్‌గా కాకుండా ఫేవరబుల్‌గా మనం వెళ్లి యూఎస్‌లో సెటిల్ అయ్యే ఆప్షన్ ఏదైనా ఉందా? బోలెడన్ని ఉన్నాయి. ఆహ్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఎవరు దేనికి క్వాలిఫై అవుతారు అని. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు వాళ్ళకి హెచ్-1ఏ, యెస్. లేదా యెస్. దేర్ ఈస్ ఆల్సో ఎల్-1 వీసా, లేదా దేర్ ఆర్ స్టూడెంట్స్ హూ కమ్ హియర్. ఇక్కడికొచ్చి వాళ్ళు చదువుకుంటూ కూడా సీపీటీ, ఓపీటీ, హ్మ్. స్టెమ్ ఓపీటీ అవన్నీ కూడా తెచ్చుకుని దే కెన్ వర్క్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ వాట్ దే క్వాలిఫ్ వాట్ దే క్వాలిఫై ఫర్. సో, ఈ మధ్య ఇది కూడా వింటున్నాము. ఈబీ-5 గ్రీన్ కార్డ్ అనేది ఉంటుంది. ఎక్కువ ప్రాబ్లమ్ లేకుండా మనం ప్రాపర్‌గా లీగల్ వేలో దట్ టూ యూఎస్‌కి ఫేవరబుల్‌గా ఉండే రూట్ అది. దట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ సక్సెస్‌ఫుల్ అనేసి నేను విన్నాను. అండ్ చాలా ఇప్పుడు వస్తుంది కూడా ఈ మధ్య కాలంలో. దిస్ ఇయర్ బాగా వస్తుందన్నమాట అది. న్యూస్‌లో కానీ, మీడియాలో గాని. సో, వి వుడ్ లైక్ టు నో ఇన్ డీటెయిల్ అబౌట్ థాట్. మీరు ఆ ఫీల్డ్‌లో ఉన్నారు గాబట్టి, మీరు చెప్తే మాకు వాలిడ్ ఇన్ఫర్మేషన్ ఒస్తుంది అనేసి. మీన్‌వైల్ గైస్ ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్, జనరల్ క్వెషన్స్ అయినా లేదా మీ ఓన్ క్వెషన్స్ అయినా గాని మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్‌లో అడగండి. మ్యామ్ మీకు ఆన్సర్ ఇస్తారు డెఫినైట్‌లీ. యెస్. ముందుగా ఏం చెప్పాలంటే అందరూ అడుగుతారు, ఈజీ ఏదండి అని నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఈజీ ఏదీ లేదు. వెదర్ ఇట్స్ హ్మ్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో అనండి, బైడెన్‌లో అనండి, ఎవరి అడ్మినిస్ట్రేషన్‌లో అయినా. ఆఫ్‌కోర్స్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇంకా వి ఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ పాలిసీస్, రెగ్యులేషన్స్ కమ్ అబౌట్ విచ్ ఈస్ హ్మ్. గోయింగ్ టు మేక్ ఇట్ మోర్ టఫర్. సో, ఒకటి ఈజీ అని నేననను. ఈబీ-5 ప్రోగ్రామ్ ఏంటంటే, ఈబీ-5 ఈస్ అన్ ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్. And this is very popular for a lot of foreign nationals who want to get a green card. హ్మ్. H1, L1 అవన్నీ నాన్ ఇమిగ్రెంట్ వీసా. సో EB-5 is an immigrant investor visa program.
with an investment, with their capital investment, they can continue to get a green card for themselves and their family. Hmm. So EB5 was established long back and back, I would say sometime in 1990, I think Congress established this to stimulate the US economy and to bring in more job creation Hmm. and for capital investment by foreign investors. దిస్ ఇస్ నాట్ జస్ట్ సే మీ డబ్బులు ఇవ్వండి మీకు గ్రీన్ కార్డ్ ఇస్తాం ఇలా ఒక చేత్తో Hmm. తీసుకుని ఓ చేత్తో ఇవ్వడం కాదు. దిస్ EB5 హ్యాస్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అట్లీస్ట్ ఈచ్ EB5 హ్యాస్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అట్లీస్ట్ 10 US workers. So Okay. that's why it is mainly for your investment and job creation. So under this program, the investors can obtain a green card by making a qualifying investment. Either it can be a new commercial enterprise or and creating and preserving employment for at least 10 US workers. Okay. So as of Jan 2025, I'm talking very current, the standard minimum investment for an EB5 should be 1,050,000, meaning 1.5. Hmm. But this is reduced to 800,000 for investments made in what's known as a target employment area, or which includes rural areas, and which can include where there is high unemployment. And the two-tiered investment structure is aimed to encourage investment in these areas of the United States, which needs a lot more economic development. So they want to create this rural or target employment areas where people, instead of investing 1,050,000, they're saying we'll reduce it if you go to these areas and you can invest 800,000 and get a green card. So I work with some uh, regional centers. These are already pre-verified, pre-certified centers by the USCIS. They look at their plans, their blueprints, their paperwork. Everything is screened thoroughly to make sure that these are legitimate, bona fide plans where people can invest their money and, get a green card. So I work with at least two of them in Houston. Okay. And people want to invest 800,000, we get them all the paperwork through these regional centers, or target employment areas which have high unemployment, and based on that they can get their green card. So I encourage people, those who have the finances. Not everybody has the finances. 800,000 is still a lot of money Yeah. for people. I'm not saying it's easy. I'm not saying you can do it. But for those who can, there are a lot of people currently on H1 also in the US. వాళ్ళు గ్రీన్ కార్డ్ EB2, EB3లో రావాలంటే ఇండియాకి రైట్ నా ద ప్రయారిటీ డేట్స్ ఆర్ సమ్వేర్ ఎట్ 2012. Hmm. So you're looking at maybe 20 years, maybe 30 years before they can get a green card. అన్నేళ్ళు వాళ్ళు వెయిట్ చేయాలంటే వాళ్ళు they'll come to retirement. Yeah. ఇప్పుడు 30 ఏళ్ళంటే ఇంకో 20 30 వేసుకుంటే 60. And that సో too దే ఆర్ రెడీ టు uncertainty రిటైర్. కదా. ఈ మధ్యలో వాళ్ళ పిల్లలు దే విల్ బి ఓవర్ 21. Yes. ఆ 21 పైన వెళ్ళిపోతే మరి వాళ్ళకి గ్రీన్ కార్డ్ రాదు. అందుకే ఈ మధ్య బాగా వినిపిస్తుంది. టిల్ లాస్ట్ ఇయర్ అంత తెలియలేదు. EB5 అనేది ఈ మధ్య బాగా వినిపిస్తుంది. అండ్ ఇట్స్ సో సో ఇంట్రెస్టింగ్. వి ఆర్ డెఫినెట్లీ ఆల్సో టాకింగ్ అబౌట్ EB5 మోర్, బికాస్ ఇండియా వాళ్ళకి పర్టికులర్లీ వెయిటింగ్ ఫర్ 20-30 ఇయర్స్ is Hmm. not something they want to do. సో లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఓ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, లేదు వాళ్ళ 401(k)లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ డబ్బులు, స్టాక్స్ అండ్ బాండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలుపుకుంటే సమ్‌వేర్
they will probably get close to 800,000. Hmm. ఆ 800,000 ఇస్తే they'll be able to get a green card for themselves, the spouse, and the children who are under 21. That's సో so ఒక ఇంట్లో nice. నలుగురు Hopeful. ఉన్నారనుకోండి. సో Yeah. నలుగురికి గ్రీన్ కార్డ్ వస్తుంది. ప్లస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ సమ్ ఆఫ్ ది రీజనల్ సెంటర్స్, ఈ రీజనల్ సెంటర్స్ లో ద్వారా కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. These are USCIS pre-approved entities are authorized to pool EB5 investments and sponsor projects across designated geographical areas. So these regional investments అనేవి ఏంటంటే they they will create the jobs. So individually that person doesn't have to create jobs for 10 people. Got it. Yeah. The regional center, ఇప్పుడు supposing they have a project worth 10 billion, నేను ఊరికే ఒక నంబర్ పెట్టాను. So USCIS will tell them ఈ 10 billion కి we will allow you to at least provide the documentation for 50 green card people. So they can give visas for up to 50 people, Hmm. 55. This is something the government is authorizing the number also. వీళ్ళేం చేయడానికి లేదు. Whatever the government authorizes, only they can do that. So with that, they get their money from the investors, then they give all the documentation, and some of the regional centers also will return your 800,000 back to you. Ah, that's like a win-win. So you get a green card for a Yeah. minimum of family of 4, plus you get your money back, and some of them also give you interest on your 800,000. వావ్! ఇది చాలా కలర్‌ఫుల్‌గా, సేఫ్‌గా అనిపిచ్చింది నాకు. నేను బ్రీఫ్‌గా చదివాను. బట్ మీరు చెప్పిన తర్వాత అయితే చాలా బాగా అర్థమైంది. గైస్ మీకు ఈబీ5 మీద ఏమైనా క్వెషన్స్ ఉన్నా గాని ప్లీజ్ ఇక్కడ కామెంట్స్‌లో పెట్టండి. మ్యామ్ చెప్తారు. అండ్ మ్యామ్ మీన్‌వైల్ లాస్ట్ టైమ్ కొన్ని క్వెషన్స్ వచ్చాయి వ్యూవర్స్ నుంచి. దేర్ పర్సనల్ క్వెషన్స్. బిఫోర్ మూవింగ్ ఆన్ టు ఇంకా డీప్‌గా ఈబీ5 గురించి తెలుసుకునే ముందు ఒక 2 క్వెషన్స్. What is extreme vetting? Does this also impact people with green cards at port of entry? Say that again, మళ్ళీ చదవండి మీ క్వెషన్. What is extreme vetting? Does this also impact people with green cards at port of entry? Possibly it can. Extreme vetting ante they are, conducting background checks more carefully. It could be somebody coming on an H1, F1, L1, M1, green card. They are just making sure even a green card holder is not a criminal, doesn't have any criminal background. Because last time green card వచ్చి let's say 8 ఏళ్ళు అయిపోయింది, 9 ఏళ్ళు అయిపోయింది. You have not been fingerprinted. So USCIS doesn't know మీరేమన్నా తప్పు చేశారో చేయలేదో. ఫింగర్‌ప్రింట్‌లో ఏమన్నా ఉంటే తేలుతుంది. So will they do it? This is what is extreme vetting. They want to make sure that the wrong people are not coming into their country. Right. So it is They possible. don't want criminals particularly, whether the crime occurred in the United States or anywhere in the world. Anywhere. So next question, ma'am. Any change in H4 EAD extension policy? As of right now, it's still good. They have not made any changes. And again, H4 EAD came about also because of a lawsuit filed by IT Serve. And, అంతకుముందు they were taking their own sweet time, not giving H4 EADs any kind of priority. ఇప్పుడు if an H1 is filing an extension, the H4 can file the extension and the H4 EAD concurrently and get it approved quickly if it is being filed under premium processing. And they have also passed a rule in the past, not recently, where they said if you have an H4 EAD,
and you've applied for a extension in a timely manner, you can get an auto extension of your EAD for 540 days. Hmm. ఈ రూల్ ఉంటుందా? ఎగిరిపోతుందో మాకు తెలీదు. ప్రస్తుతానికి ఉంది. ఓకే. సో, మేము నెక్స్ట్ పొద్దున్న లేచేసరికి మాకు ఎలాంటి రూల్స్ వస్తాయో మాకు తెలీదు. ఫస్ట్ థింగ్ లేవగానే మేమందరం లాయర్స్‌గా పళ్ళు తోముకోవడం ఫస్ట్ కాదు. వెళ్ళి ఏమొచ్చిందా బాబు అని చెక్ చేయడం ఇప్పుడు ఐ థింక్ దట్ హస్ బికమ్ అవర్ యాహ్! నార్మల్ యాహ్! థింగ్ ఫర్ అస్. టీ దట్స్ తాగడం, వాట్ కాఫీలు తాగడం కాదు. ఇది ఫస్ట్. యాహ్! దట్స్ వాట్ ఐ వాస్ అబౌట్ టు సే. ఇదే క్వెషన్ నెక్స్ట్ వీక్ కూడా అడగాలేమో అనేసి. వి నెవర్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. యెస్. ఎవ్రీ డే ఈస్ ఎ చేంజ్. యాహ్! So one more question, ma'am. Is it a good idea to change employers right now? He didn't mention his visa type, but I assume H1. I am working for a client as consultant right now, but the new job offer is for full-time employment. I don't understand when people say the word full-time employment. Even if you're working for an H-1 employer, it is full-time employment. Hmm. So I don't, there is no such word in law that says full-time or part-time is only if you're working 20 hours. Right. If you're working 40 hours for your H-1B employer, you're a full-time. So is it a good time? It all depends. If you have to, you will do it. And we talked about H-1B current rule, the modernization rule. Our rule, or they've said if anybody is filing for a change of employer extension, they will go to that adherence rule. What that means is they look at the history. Hmm. History looks good, then they may approve it based on the history. But if they have any doubts, they'll give an RFE or a notice of intent to deny or a notice of intent to revoke. We are expecting during the second term of President Trump, because it was first time he was the president between 2016 to 2020. So now it's 25 through 29. We are anticipating a lot more RFEs during this presidency again. Now, what will it be? We don't know. We are also expecting a lot of site visits, meaning they'll come to your employer or they can be coming to your end client to check to make sure, are you really working? బికాస్ ఏమవుతుంది చాలా మంది బెంచ్ మీద ఉండిపోతారు. పని చేయరు. Hmm. పనికెళ్ళట్లేదు. దే ఆర్ జస్ట్ గెట్టింగ్ ఎ సాలరీ. సో ఇలాంటివన్నీ జరగడం వల్ల దేర్ ఇస్ మోర్ స్క్రూటినీ. Hmm. So yeah, we మనం got ఒక షార్ట్ కట్ తీసుకుంటే వాళ్ళు ఇంకొక పాలిసీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ మనం షార్ట్ కట్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళొక రూల్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇదొక క్యాట్ అండ్ మౌస్ గేమ్ అయిపోయింది. right. So yeah, we got one question from viewer, ma'am. Mhm. What? Yeah, please go Go ahead. ahead. No, go ahead. What about teachers' position in the USA? I mean, in the current status. You can file for teachers either through an H1 or through a J1. School I think districts what are, I think what he meant is, in the current situation, is it okay for the teachers? I mean, you cannot segregate one particular profession and say teachers are good, lawyers are bad, or pharmacists are good, and doctors are bad. I mean, it all depends on a case by case situation. Right. If you have all the proper documentation and your employer has all the documentation, if they are filing an H1 for a teacher or an or a J1 for a teacher, if they qualify, yes. And the same would apply for an IT, for an engineer, for a accountant, for a lawyer, for a CPA.
So it Yes. doesn't matter as long as you comply with the regulations. రైట్. సో, మ్యామ్ మనం EB-5 గురించి మాట్లాడుతున్నాం గదా! ఈ మీన్‌వైల్ ఐ Mhm. గాట్ వన్ డౌట్. లైక్ దానికేమన్నా ఏజ్ లిమిట్ ఉంటుందా? టు అప్లై ఫర్ ద EB-5? లేదు. ఫర్ పేరెంట్స్ అండ్ ఫర్ కిడ్స్ ఆల్సో. ఎనీ ఏజ్ Kids లిమిట్? 21. ఓకే. They have to be under 21 at the time of getting the green card. ఓకే. అండ్ ఎంత టైం పట్టొచ్చు అప్లై చేసిన తర్వాత? Approximately, I would say right now it's about 1.5 to 2 years at the max. దట్స్ సో ఫాస్ట్. Within the US, it's much faster, Andy. హ్మ్. Outside the US, it's about 3 years. And if within the US, if somebody is on H1, we apply for their work permit. We are looking at getting a work permit in 6 months. ఓకే. సో, ఎవరైనా హెచ్-1లో ఉండి ఇంకా గ్రీన్ కార్డ్ రావడం కష్టమవుతుంది అంటే యూఎస్‌లోనే అక్కడ We ఇక్కడ can apply షిఫ్ట్ for their చేసుకోవచ్చు. EB-5. ఓకే. ఓకే. దట్స్ సో ఇంట్రెస్టింగ్. సో, అండ్ ఈపీ-5 వచ్చిన తరువాత సిటిజన్‌షిప్‌కి ఎంత టైం పట్టొచ్చు మ్యామ్? 5 years. 5 ఇయర్స్. ఇప్పుడున్న రూల్. ఓకే. ఓకే. యాహ్! గాట్ ఇట్ మ్యామ్. We సో, don't know యాహ్! what will change. వాట్ విల్ చేంజ్. యెస్. ఈవెన్ ఐ యామ్ థింకింగ్ నెక్స్ట్ వీక్ రాగానే మనం ఏం మాట్లాడతాము అనేసి. బికాజ్ ఫస్ట్ 2 వీక్స్‌లో ఐ థాట్ యాహ్! దిస్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ బికాజ్ యూఎస్‌లో గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే చాలా చేంజెస్ వస్తాయని వి వర్ ఎక్స్‌పెక్టింగ్. బట్ డీప్ డౌన్ వి న్యూ దట్ స్టార్టింగ్ కొన్ని రోజులే ఇలా ఉంటది. మేబీ బై థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ ఇట్ విల్ స్లో డౌన్. బట్ స్లో డౌన్ అయ్యేలాగా అనిపించట్లేదసలు. ఈవెన్ వి ఆర్ ఫాలోయింగ్ న్యూస్ లైక్ ఎవ్రీథింగ్. Absolutely. I don't see it slowing down at least for another 5 to 6 months. హ్మ్. I don't see that. Yeah. One more question from our viewer, ma'am. Last time live తర్వాత వచ్చాయి ఈ క్వెషన్స్ అన్ని. What are the chances of getting B1, B2 extension with the current administration? You can get it if you have valid reasons. మేము రోజు ఫైల్ చేస్తాం B1, Hmm. B2 extensions. But we have to give them a valid reason. రైట్. ఇక్కడ చూసా నేను చాలా మంది పేరెంట్స్ లైక్ వాళ్ళ వీసాస్ అయిపోతున్నాయి. బట్ దే ఆర్ లైక్ ఓకే లెట్ మీ ఎక్స్టెండ్ నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు సిట్యుయేషన్ బాలేదు అనేసి దే ఆర్ హెసిటేటింగ్. సో There's no need to hesitate. ఓకే. దే కెన్ గో అహెడ్. If you have a valid reason, you can file. That's where a lawyer's job comes. If people need that help, we're always there to help them. B1, B2 extension కానివ్వండి, H1 కానివ్వండి, L1 కానివ్వండి. It doesn't matter. Students కూడా they're going from bachelor's to master's to PhD. Whatever they have, we help them. సో గైస్ ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. సో వాటెవర్ మీ గురించి అయినా, మీ కిడ్స్ గురించి అయినా ఎనీ క్వెషన్స్ ఆర్ ఫైన్. మ్యామ్ వన్ మోర్ క్వెషన్. With all that ongoing and upcoming immigration changes, do you think EB-1C dates will move? We don't know that. Whether there are upcoming changes, new administration, uh, you know, it's not going to change the visa bulletin or the visa availability. It all depends how many visas have been used by each country. Each country has a country ceiling limitation. And so, based on that, whatever has been used, if that visa category they are done with it, then that's about it. Then they have to wait for the next fiscal year to come in. Okay. So, it's got nothing to do with the administration as such. That will determine the visa categories becoming current. రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వెషన్ మ్యామ్. వ్యూవర్స్ నుంచి అయితే క్వెషన్స్ లేవు. అండ్ myself and my wife both are on separate H1Bs. Can I also apply for H4 EAD while being on H1 just to be on safer side as I expect some things at my company? Will it You void can't my file H1B status? you can't file two different visas just to be on safe side.
You will Right. file it if you want to change your status. Okay. So you either be on H1 or you go to H4 EAD. ఓకే. సో యూ కాంట్ గోడ బి మీద ఆన్ బోత్. పిల్లివాటంలాగా చేయడానికి లేదు. హ్మ్. నాకిది కూడా కావాలి, నాకది కూడా కావాలంటే ఆహా! ఓన్లీ వన్ స్టేటస్ దే కెన్ హ్యావ్. కరెక్ట్. One more question, ma'am. If I applied for my daughter's H4 to F1 in regular processing and USCIS approves 2 months before the start of the program, what is the consequence? They will give a date when to start. Okay. They will put it down, whether they should start because they know when schools will start. So they will usually, if there is an issue, we always go back to the USCIS and get it corrected. One more thing, one general question, ma'am. Any deportations from the airports or any issues in the future, and also steps that can be taken to make the port of entry smooth? In Well, general, we've there seen are. a lot of tourist visa people who are coming with a one-way ticket who've been Hmm. deported. Oh, okay. And they don't have a return ticket. We've seen a lot of people being sent back the same day, put them back on the flight. Hmm. And they're wondering why did they come with a one-way ticket? రైట్. సో, బేసిక్‌గా ఇప్పుడు మన సెషన్స్‌లో మనకి ఫైనల్ కంక్లూజన్ వచ్చేది జనరల్‌గా ఇలానే వస్తుంది. లైక్ మనము జాగ్రత్తగా ఉండాలి. పేపర్స్ అన్నీ వాలిడ్‌గా ఉండేలా చూసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆ ప్లేస్ కూడా అంటే వి ఆర్ గోయింగ్ టు ద కరెక్ట్ ఎంప్లాయర్. ఇవన్నీ కరెక్ట్‌గా చూసుకుంటే యెస్. అంత వరీ Everything will be అవ్వాల్సింది. fine. యాహ్! తప్పులు మనం కూడా చేస్తున్నాం. హ్మ్. There are a lot of people who give fake documents. One-way ticket తోటొస్తారు. Then హ్మ్. why will a tourist come as a one-way? దట్స్ వాట్. ఇట్స్ You buy a మనకి ticket తెలుసు to return జనరల్లీ. back కదా! యెస్. So these are things that we see. They won't ask this question for an H1 or an H4 హ్మ్. ఫర్ ద because టూరిస్ట్ they యెస్. expect an H1, H4 to be here longer period of time, 2 యెస్. years, 3 years. So అలాంటి వాళ్ళని they don't ask for return tickets. But you're a tourist, you're a businessman. హ్మ్. Some point, యూ ఆర్ సపోజ్డ్ when టు are గో you బ్యాక్. going back? సో యాహ్! మా కన్సల్టెన్సీకి కూడా చాలా మందొచ్చారు. ఎస్పెషల్లీ పేరెంట్స్ వచ్చేసి ఇప్పుడు మేము ఎక్స్‌టెండ్ చేసుకోవాలా లేదా ఇలా. సో నాకు యాస్ ఎ కామన్ పర్సన్ మ్యామ్‌తో ఇన్ని సెషన్స్ చేసిన తర్వాత అర్థమైందేంటంటే యాస్ లాంగ్ యాస్ మనము క్లియర్‌గా ఉంటే వి కెన్ గో అహెడ్ విత్ ఎనీ టైప్స్ ఆఫ్ వీసాస్. అలానే ఇంకా మ్యామ్ అయితే ఎలానో గైడెన్స్ ఇస్తూ ఉన్నారు ఎవ్రీ వీక్. సో కొంతమంది లైవ్ అటెండ్ చేయలేకపోయిన వాళ్ళు తర్వాత నాకు క్వెషన్స్ పంపిస్తున్నారు మ్యామ్. దట్స్ హౌ ఐ కంపైల్ ఆల్ దీస్ క్వెషన్స్. సో ఇంకా ఐ థింక్ ఫ్యూచర్ సెషన్స్‌లో మనం ఈబీ5 మీద ఎక్కువ డిస్కస్ చేయాలేమో అనిపిస్తుంది. బికాస్ There's a అది lot to talk about చాలా EB5. EB5 మంచి is a ఆప్షన్ very లాగా అనిపిస్తుంది. complicated area హ్మ్. of immigrant investor visa. It's not as simple as people think it is. బట్ ఇట్ లుక్స్ And లైక్ ఎ గుడ్ definitely, you cannot ఆల్టర్‌నేటివ్. file an EB5 on your own. You హ్మ్. need an attorney. యెస్. You need an attorney to take you to a regional center that is approved, where to put your money, who to trust, who not to trust. ఇవన్నీ ఉంటాయి. సో గైస్ మ్యామ్‌ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే డీటెయిల్స్ అన్నీ కామెంట్ సెక్షన్‌లో ఉన్నాయి. సో యూ కెన్ డైరెక్ట్‌లీ కాంటాక్ట్ యాస్ వెల్. ఎందుకంటే ఏదైనా మనం బిగ్ చేంజ్ చేయాలి అనేటప్పుడు ప్రాపర్ వేలో వెళ్తేనే బెటర్. అండ్ ఐ నో ఆఫ్టర్ దిస్ లైవ్ ఈబీ5 మీద మనకు చాలా క్వెషన్స్ వస్తాయి. తర్వాత కూడా టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో పీపుల్ విల్ బి ఆస్కింగ్ మీ. ఐ విల్ కంపైల్ ఆల్ దోస్ థింగ్స్ మ్యామ్. అండ్ ఇన్ నెక్స్ట్ Sure. లైవ్ డెఫినైట్లీ విల్ హావ్ మోర్ డిస్కషన్ ఆన్ ఈబీ5. And I also wanted to say something about the EB5. As of January 2025, 20% of the annual EB5 visa allocation is reserved for investment in the rural areas. హ్మ్. 10% is for investment in the high
unemployment areas, which is also known as the target employment areas. And 2% is for investments in infrastructure projects, major highways or, Mm. things like that. So it looks like So 20% is for rural, 10% is for regional centers in a target employment area. Hmm. So they're giving priority to those cases, and those EB5s will be approved before the infrastructure for urban areas. ఓకే. సో, ఇప్పుడు చూస్తున్న డిఫరెంట్ న్యూస్ మధ్యలో ఇదైతే నాకొక మంచి ఆహ్, సేఫర్, రిలయబుల్ ఐ కెన్ సే రిలయబుల్ ఆప్షన్. Absolutely. సో But the people even ask me, నా దగ్గర ఇండియాలో చాలా డబ్బులున్నాయి. హ్మ్. బట్ ఐ హావ్ నాట్ డిక్లేర్డ్ ఇట్. నేను దాని మీద టాక్స్‌లు కట్టలేదు. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. యూ డోంట్ డూ దట్, హ్మ్. దెన్ యుల్ హ్యావ్ ఎన్ ఇష్యూ. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? బికాస్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సోర్స్ ఆఫ్ ఫండింగ్. ఓకే. They want to know where you got this money. If it is through any illegal channels, like selling drugs, హ్మ్. selling guns, or you didn't pay taxes, so then they will not accept that kind of money. అంటే ఇప్పుడు 800,000 మనం పే చేస్తే చాలు అని కాదు. దట్ షుడ్ బి కంప్లీట్‌లీ లీగల్లీ ఫండెడ్ మనీ. Correct. అది గూడా చూసుకోవాలి. సో, ఏజ్ అందుకనే ఫ్యాక్టర్ this is కూడా a little complicated. And people, when they ask for your source of funding, for example, they're going to ask typically, provide a detailed paper trail of funds, which can include income tax returns, bank statements, property sales records, gift documentation, business ownership records. They can ask for anything and హ్మ్. everything. So you should be able to provide any document. And if you've not declared this money, you హ్మ్. will not be able to invest it. సో, కంప్లీట్‌గా లీగల్‌గా సోర్స్ అయిన మనీని మాత్రమే మనం పెట్టగలం అన్నమాట. సో, వన్ క్వెషన్ ఫ్రమ్ రాహుల్ గారు. కెన్ వి ఫైల్ టాక్స్ యాస్ ఐటమైజ్డ్ ఆన్ H-1B వీసా? ఐ ఫైల్డ్ ఐటమైజ్డ్ బిఫోర్. విల్ ఇట్ కాజ్ ఎనీ ఇష్యూస్? I'm not a tax person. You need to talk to a CPA. Yeah, right. So guys, any legal questions, please post. Please go ahead and post. అండ్ మేము ఈ సెషన్స్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ మండే 9 పీఎం సీఎస్టీ అండ్ ట్యూస్‌డే 8:30 ఏఎం ఐఎస్టీ. సో, కంపల్సరీగా వచ్చి జాయిన్ అవ్వండి అండ్ క్లారిఫై ఆల్ యువర్ క్వెషన్స్. అంతర్ గారు అడుగుతున్నారు. హాయ్ మ్యామ్. ఇఫ్ ఐ గో టు ఇండియా ఫర్ స్టాంపింగ్ ఇన్ జూన్ వితౌట్ మై హస్బెండ్, విల్ దేర్ బి ఎనీ ప్రాబ్లమ్? It's got nothing to do whether you go with your husband or you don't go with your husband. Uh, will there be problems? Depends on your documentation. If you can prove everything is in good shape and you have a valid employment to come back, you're doing the right things, all your paperwork is in order, you shouldn't have a problem. Otherwise, they can issue a 221G. Once they give you a 221G, it can be 2 months, 10 months, 2 years. We don't have anything in our control to say how long that will take. రైట్. అండ్ మ్యామ్ కమింగ్ బ్యాక్ టు ఈబీ-5, ఈబీ-5 ఎప్పుడైనా ఫైల్ చేయొచ్చా? లేదా ఏదైనా స్పెసిఫిక్ టైమ్ ఉంటదా లైక్ H-1? No, any time of the year. ఓకే. సో There's యాహ్! also an option of L1. We can talk about L1 another time. రైట్. A lot of people come to the United States from India on an L1, which is known as an intra-company transferee. I would highly encourage a lot of employers or business people, if you don't want to invest 800,000, that's హ్మ్. fine. Invest only 100,000 and
do an L1, but you've got to again show your taxes that you're making money on your business in India. మనం ఏం చేస్తాం, ట్యాక్సులు ఫైల్ చేసినప్పుడు లాసెస్ చూపిస్తారు. Hmm. This is Then interesting how one. do you get it? Right. Same thing with an EB5 also. If you're going to show losses, they'll say మరి ఈ డబ్బులు ఎక్కడివి? రైట్. మనం ఏ టాపిక్ వచ్చినా ఫైనల్‌గా వి ఆర్ ఎండింగ్ అప్ విత్ వన్ పాయింట్. బీ ఆల్వేస్ ఫెయిర్. ఇలానే కనిపిస్తుంది. Absolutely. బీ ఆల్వేస్ ఫెయిర్ అండ్ మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ కరెక్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ చాలా మందికి ఇలా అటార్నీ దగ్గరికి వెళ్ళాలి అనేది ఏదో చాలా కాంప్లికేట్ అయిపోయిన తర్వాతే వెళ్ళాలి అనుకుంటారు కానీ, దే డోంట్ నో దట్ చిన్న చిన్న వాటికైనా సరే ఇన్ ద బిగినింగ్ వెళ్ళిపోతే బెటర్ అనేది చాలా మంది ఇప్పటికి కూడా అది ఫాలో అవ్వరు మ్యామ్. ఐ అగ్రీ విత్ దట్. నేను అదే చెప్తాను. ప్రాబ్లమ్ పెద్దది, అసలు ప్రాబ్లమ్ రాకముందు మాట్లాడాలి. రైట్. నాకిదుంది. Could I face any problems? If I do face, what are my options? How do I, make sure that I am more prepared? You cannot take away the problem, but you can be prepared for it. సో యాహ్! It's ముందే like, somebody's got a heart problem. హ్మ్. So ఈ మందేసుకుంటే your heart problem will get better. When it becomes extreme, then they will do an open heart surgery. But in order to get to that, you need to take care of it initially. సో యాహ్! జనరల్‌గా కూడా Consult a lawyer. I always tell people, you don't have to spend thousands and thousands. Consult a lawyer. Find out your options. మీ నైబర్‌కి H1 వచ్చిందని మీకొస్తుందని అనుకోవడం తప్పు. రైట్. We ఎవ్రీ don't కేస్ know ఈస్ if you డిఫరెంట్. qualify. ఎవ్రీ కేస్ ఈస్ డిఫరెంట్ అండ్ వాట్ టు డు ఫర్ యువర్ కేస్. Correct. No comparisons. అండ్ మేము ఎవ్రీ డే మా కన్సల్టెన్సీ ఆఫీస్‌లోకొచ్చినప్పుడు ఈ కంపారిజన్ అనేది చాలా బిగ్ థింగ్ మ్యామ్. ఇప్పుడు టీచర్స్ వచ్చేసి ఐటీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి అలా ఉంది. మాకెందుకు ఇలా ఉంది. ఇది మేము ఎవ్రీ డే వింటూ ఉంటాం. వి I ఆల్వేస్ believe టెల్ you. మీరు చెప్తే ఇంకా ప్రాపర్‌గా ఉంది. బికాజ్ యూ ఆర్ ఇన్ థాట్ ఫీల్డ్. కాపోతే మేము చెప్తామన్నమాట. యాస్ ఎ మామూలుగా అడ్వైస్ ఇస్తాం. అట్లా కంపేర్ చేసుకోకండి అనేసి. బట్ మీరు కరెక్ట్‌గా చెప్పారు. సో, వాళ్ళ ప్రొఫెషన్ వేరు, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వేరు, ఉండే ఏరియా వేరు, అండ్ బ్యాక్‌గ్రౌండ్ వేరు. ఎవ్రీథింగ్ డిఫరెంట్ కదా! Absolutely. ఇప్పుడు ఐటీలోనే we cannot even compare. హ్మ్. Somebody is a software developer, somebody is a database analyst, somebody is a BI, somebody is AI, somebody is a scrum master. So అందులో కూడా we don't have chance for comparisons. రైట్. అండ్ Every ఈవెన్ సేమ్ individual ప్రాసెస్ case కూడా is different. డిఫరెంట్. అండ్ ప్రాసెసెస్ కూడా వి కాంట్ కంపేర్ ఫ్రమ్ 2 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాసెస్‌లో ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతుంది? దట్ ఈస్ ఆల్సో డిఫరెంట్. Every time it is different. బికాజ్ లాస్ట్ ఇయర్ మా రిలేటివ్ సేమ్ వీసా మీద ఎళ్లారు. అప్పుడు ప్రాసెస్ ఇలా ఉండే. వై దిస్ ఈస్ డిఫరెంట్ దిస్ టైమ్? ఇలాంటి క్వెషన్స్ మాకు చాలా వస్తుంటాయన్నమాట. రోజు మారుతుంటాయి. రైట్. ఫార్మ్ మారుతుంది, ఫీజ్ మారుతుంది, లొకేషన్ మారుతుంది. సో యాహ్! మనకి ఏ చిన్న డౌట్ ఇంక రాబోతుంది మనకి ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అన్నప్పుడే మనము అటార్నీని కన్సల్ట్ అయ్యి ముందే చూసుకొని పెట్టుకుంటే బెటర్. దట్ టూ వెన్ యూ ఆర్ ఆన్ ఇప్పుడు అక్కడ ఉండి ఇంకా వీసా స్టేటస్ చేంజ్ చేసుకుందామన్నా లేదంటే ఎస్పెషల్లీ కిడ్స్ గ్రో అయితున్నారంటే అదొక బిగ్గెస్ట్ కన్సర్న్. ఇలాంటి ఏ సిట్యుయేషన్ ఉన్నా Absolutely. కానీ వి హావ్ టు అప్రోచ్ రైట్ అటార్నీ. సో యాహ్! మ్యామ్. ఐ థింక్ నెక్స్ట్ వీక్ వచ్చేసి ఐ విల్ హావ్ లాట్ ఆఫ్ క్వెషన్స్ ఆన్ ఈబీ5 అండ్ మీరిప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా చెప్పారు. ఎల్1లో 100K అనేసి. అది కూడా చాలా ప్రామిసింగ్‌గా అనిపిస్తుంది. సా సో వీడ్ Sure, లైక్ టు నో మోర్ ఇన్ ఫ్యూచర్ సెషన్స్ మ్యామ్. sure. సో గైస్ ప్లీజ్ నోట్ డౌన్ ద టైమింగ్స్. మీరు గుర్తుపెట్టుకోండి ఎవ్రీ వీక్ ఇవే టైమింగ్స్ ఉంటాయి.
సీఎస్టీలో మండే 9 PM అండ్ ఐఎస్టీ వచ్చేసి 8:30 AM ట్యూస్‌డే. సో, మేము రిమైండర్స్ కూడా పంపిస్తాము. అండ్ డెఫినైట్‌లీ డూ జాయిన్ నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది సేమ్ సెషన్ అండ్ ఎవ్రీ వీక్ విల్ కంటిన్యూ. అండ్ మ్యామ్ డూ యూ హావ్ I ఎనీథింగ్ also ఎల్స్ టు wanted to షేర్? say that the EB-5 program has been continued by the Congress till 2027. I can't remember the month and the date. హ్మ్. So will they, September 2027, the regional center program has been reauthorized by the government. And will it be continued after 2027? మాకు తెలీదు. ఓహ్! రైట్. సో, So అది కూడా ఇవి కొన్ని చూస్తాను. ఉంటాయి, కొన్ని ఉండవు. These are all authorized by the Congress, meaning the House, the Senate, and the President. సో, So will they రైట్ నౌ ఇట్స్ continue? We don't know that. ఓకే. సో, రైట్ నౌ ఇట్స్ దేర్. సో, బెటర్ టు అప్లై. హూఎవర్ ఈస్ ఎలిజిబుల్, హూఎవర్ కెన్ అఫోర్డ్. సో, ఇప్పుడే మనం ముందుకెళ్ళడం బెటర్. బికాజ్ ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్ చూస్తే రేపేమైద్దో కూడా తెలీదు కాబట్టి, వెనెవర్ ఇట్స్ ప్రామిసింగ్ జస్ట్ బెటర్ టు గో ఫర్ ఇట్. అలానే కనిపిస్తుంది. Absolutely. I would definitely say in the next 2 years, people should be filing. ఎవరి దగ్గరైతే కొంత కొంత గొప్ప డబ్బులుండి 800,000 దాకా they can invest అంటే I would not even blink my eye. I would invest and get the green card. Because I have seen some cases, ma'am, like they can afford, but they don't know the process. చాలా మంది లైక్ మా కన్సల్టెన్సీకి ఎడ్యుకేషన్ వీసా కోసం అలా నార్మల్‌గా వచ్చినప్పుడు కూడా దే ఆర్ రెడీ అన్నమాట. ఎనీ అదర్ వే మ్యామ్ వి ఆర్ ఓకే టు ఇన్వెస్ట్ అండ్ ఆల్. బట్ చాలా మంది నార్మల్ పీపుల్, కామన్ పీపుల్‌కి తెలీదు దీని సంగతి అసలు. బికాజ్ మనం చాలా ఇయర్స్ నుంచి ఓన్లీ ఇవే వింటున్నాము. H1, L1, విజిటింగ్ వీసా ఇవే వింటున్నాం గానీ EB-5 సంథింగ్ న్యూ. ఈ ఇయర్ ఎక్కువగా వినిపిస్తుంది. మేబీ H1 ఈస్ ఎట్ రిస్క్. అందుకనే ఇ ఇది సేఫర్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది. అండ్ మెనీ పీపుల్ హావ్ దట్ 800K కానీ ప్రొసీజర్ తెలీదు. హౌ టు డూ అనేది. Well, that's where the lawyers come into play, రైట్. and we advise them reach out to us, and we'll be glad to give you a regional center that is verified, హ్మ్. that is pre-approved by the government, యాహ్! అది ఇంకా సేఫ్ కదా! so ఇంకా. that your money is invested in a safe one, so that you may get your returns back. సో వన్ మోర్ క్వెషన్ మ్యామ్. రిటర్న్స్ ఎన్ని ఇయర్స్‌లో బ్యాక్‌కొస్తాయి? ఇఫ్ దే అప్లై? Generally, it all depends on that EB-5 project, owners. Some may say we'll give it in 3 years, 4 years. Some will say 5 years, 6 years. So ఓకే. each one takes it differently again. ఈస్ దేర్ ఎనీ మినిమమ్ టైమ్ లిమిట్? No, నో. ఓకే. it's all what is agreed. టోటల్లీ డిపెండెంట్ ఆన్ ద ప్రాజెక్ట్. బట్ Correct. బికాజ్ ఐ లివ్డ్ ఇన్ యూఎస్ ఫర్ ఫ్యూ ఇయర్స్. ఐ హావ్ సీన్ గ్రీన్ కార్డ్‌కి ఎంత టైం పడుతుంది అనేసి. ఇట్స్ లైక్ 30 ఇయర్స్, 40 ఇయర్స్ అవన్నీ విన్న తర్వాత దిస్ ఈస్ లైక్ 2 ఇయర్స్ అంటే దట్స్ సో నైస్. చాలా Absolutely. సేఫర్ And ఆప్షన్. ఈ లోపల వాళ్ళకి work, if they're in the US, they get a work permit. They can get a travel permit. So you're at least free to go travel in and out. You can work somewhere, wherever you want to, run your own business. అండ్ ఫర్ కిడ్స్ ఆల్సో ఇట్స్ సేఫ్. లేదంటే Correct. వాళ్ళు మళ్ళీ జాబ్‌లో జాయిన్ అయ్యి, వాళ్ళకి మళ్ళీ నార్మల్ వేలో గ్రీన్ కార్డ్ రావాలి అంటే వెరీ డిఫికల్ట్. Absolutely. సో థిస్ So లుక్స్ if వెరీ anybody ప్రామిసింగ్. has any questions, they can always email it to me. యెస్ గైస్. మ్యామ్ డీటెయిల్స్ అన్నీ గూడా కామెంట్ సెక్షన్‌లో ఉన్నాయి. యూ కెన్ ఈమెయిల్, యూ కెన్ రీచ్ ఔట్. సో యూఎస్‌లో యూఎస్‌లో ఎవరైనా ఉన్నట్లయితే మ్యామ్ ఈస్ ఇన్ టెక్సస్. సో యూ కెన్ రీచ్ ఔట్. అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. వెబ్‌సైట్ కూడా ఉంది. అండ్ యాహ్! సో చాలా మంది మ్యామ్ లైవ్ మిస్ అయిన వాళ్ళు తర్వాత గూడా క్వెషన్స్ పంపిస్తా ఉంటారు. Sure. సో ఇప్పుడు H1 అంటే కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఇట్స్ బెటర్ టు డిస్కస్ అబౌట్ ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ లైక్ థిస్. We'll definitely talk about L1
We'll talk about there's something called as E2 that is not applicable to India because we don't have a bilateral treaty between the two countries. But there are other options to that. Somebody cannot invest 800,000. We will tell them how to come around in a different way, invest less, and still be able to get an E2 visa. So there are many, many options like this. J1 is an option. People don't look into that. అంటే తెలీదు మ్యామ్ చాలా మందికి. నార్మల్ పీపుల్ దే డోంట్ నో దిస్ మచ్. ఓన్లీ హెచ్1 ఎక్కువ ఎందుకు తెలుసంటే, మన తెలుగు స్టేట్స్‌లో సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఎక్కువ మందున్నారు. ఓన్లీ ఐటీ మీద Right, ట్రావెల్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి, మనకు ఓన్లీ right. హెచ్1 గురించి తెలుసు. జస్ట్ అది ఒక కామన్ వర్డ్ లాగా అందరూ విన్నారు గానీ, జే1 గురించి కూడా చాలా మందికి తెలీదు. ఈ2 గురించయితే అసలు చాలా మందికి తెలిసుండదు నాకు తెలిసి. అండ్ ఈబీ5 గూడా అంతే. జస్ట్ గ్రీన్ కార్డ్ అంటే ఓన్లీ 1 కేటగరీ అనే అనుకుంటారు అందరూ. బట్ అందులో కూడా ఇన్ని కేటగరీస్ ఉంటాయి. ఒక్కొక్క దానికి డ్యూరేషన్‌లో ఇంత డిఫరెన్స్ ఉంటది. ఇంత డీప్‌గా తెలీదు. మీలాగా కంప్లీట్‌గా అందులో ఉన్న ఒక కరెక్ట్ పర్సన్ వచ్చి చెప్పే వరకి గూడా తెలీదు. అందుకే నాకు ఈ ఇన్‌ఫాక్ట్ సెషన్స్ ఇవాళ నాకో క్లయింట్ వచ్చి చెప్పారు. ఎవరో వేరే లాయర్ వాళ్ళకి చెప్పారు అసలు ఈబీ5 ఇండియాకి లేనే లేదు అని. ఆ! తప్పు ఇన్ఫర్మేషన్. హ్మ్. ఐ సెడ్ దట్స్ నాట్ ట్రూ. ఇండియా హాస్ ఈబీ5. ఇప్పుడు ప్రస్తుతం చైనా ఇస్ ద నంబర్ 1 కంట్రీ దట్ యూజెస్ ఈబీ5. హ్మ్. సెకండ్ ఇస్ ఇండియా. ఇంత ఉంది కానీ మన దాకా ఇన్ఫో ఇంకా రాలేదు. ఇంత కామన్‌గా డిస్కషన్‌లో అసలు ఎవరు చెప్పలేదు. ఇలా కూడా ఉంటది అందుకనే అనేసి. ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో వి కెన్ డిస్కస్. యెస్. హూ కెన్ అప్లై? హూ క్వాలిఫైస్? ఎంత డబ్బులివ్వాలి? ఎక్కడ చేయాలి? ఎంత కాలం పడుతుంది? How do ఎస్పెషల్లీ you అసలు prove this money is yours? హ్మ్. There's so many things we'll have to discuss. మీరు రైట్ అటార్నీ దగ్గరికి వెళ్లి మీ కేస్‌ని, మీ దగ్గర ఎంతుంది? మీరెలా చూపించగలుగుతారు? ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఇవన్నీ ఒకసారి మీరు కనుక్కున్నట్లయితే మేబీ ఇదైతే చాలా మంచి ఆప్షన్ లాగా అనిపిస్తుంది. అండ్ అబ్సల్యూట్‌లీ. అండ్ నేను చెప్పాను కదా! మా దగ్గర హ్యూస్టన్‌లోనే 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హ్మ్. దీస్ ఆర్ ప్రీ అప్రూవ్డ్ బై ద USCIS. సో, ఐ వుడ్ అండ్ హైలీ రికమెండ్ పీపుల్ ఆ! రీచింగ్ ఔట్ టు అస్. ఎందుకంటే మనం గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్స్‌లోనే పెడుతున్నాం గాబట్టి, మనకి రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఏం కనిపించట్లేదిక్కడ. రైట్. సో, దిస్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ యాహ్! మ్యామ్ నెక్స్ట్ సెషన్‌లో ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ దీస్ ఆల్టర్‌నేట్ ఆప్షన్స్. ష్యూర్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈ న్యూస్ చూసి భయపడుతూ ఉండే కంటే అట్‌లీస్ట్ అసలు ఆప్షన్స్ ఏమున్నాయని తెలుసుకోవడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఫైండింగ్ ద సొల్యూషన్. అబ్సల్యూట్‌లీ. అబ్సల్యూట్‌లీ. సో, యాహ్! యెస్ ఎనీ క్వెషన్స్? సో, లుక్స్ లైక్ ఈబీ5 ఈస్ సంథింగ్ న్యూ. ఇంకా క్వెషన్స్ అయితే రాలేదు మనకి. ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ మోర్ క్వెషన్స్ ఆఫ్టర్ థిస్ లైవ్. సో, మ్యామ్ థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మై ప్లెజర్. ఎవ్రీ వీక్ ఐయామ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ సెషన్ అన్నమాట. ఇంకా అసలు సేమ్ హియర్. మీరు చెప్తుంటే ఇంకా అలా ఎన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి అంటే ఎస్పెషల్లీ ఇన్ దిస్ అన్‌సర్టైన్ పీరియడ్ చాలా మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ఎ లాట్. అండ్ థాంక్ యూ సో థాంక్ యూ మచ్. వెరీ మచ్. థాంక్ యూ. And I'm looking forward to next week already. ష్యూర్ మ్యామ్. మీ టూ. అండ్ గైస్ నెక్స్ట్ వీక్ కూడా సేమ్ టైమ్‌కి ఉంటది సెషన్. అండ్ ఎవ్రీ టైమ్ కూడా టాపిక్ అయితే డిఫరెంట్ ఉంటది. ఈ వీక్‌లో మళ్ళీ న్యూస్ అప్డేట్స్ ఏమొస్తాయో తెలీదు గదా! వాటిని కూడా కవర్ చేద్దాము నెక్స్ట్ వీక్. అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ పర్సనల్ క్వెషన్స్ ఆల్సో యూ కెన్ పోస్ట్ ఇన్ కామెంట్స్. అండ్ మ్యామ్ గురించి అంటే మ్యామ్‌ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అదంతా కూడా ఉంది. డూ చెక్ ఔట్ అండ్ మీరు డైరెక్ట్‌గా కూడా రీచ్ అవ్వచ్చనమాట. సో, సీ యూ నెక్స్ట్ వీక్. థాంక్ యూ సో Absolutely. మచ్ మ్యామ్. Thank you so much. థాంక్ యూ మ్యామ్. And good morning to you again. And గుడ్ నైట్ మ్యామ్. good morning to all the viewers in India. And good evening, good night to all the viewers in US, USA. Canada, UK. Lo, I think they've already gone to sleep. So thanks, Andy. And థాంక్ యూ. next week, Marley will catch up. ష్యూర్ మ్యామ్. గుడ్ నైట్ మ్యామ్. Namaste. నమస్తే. హ్యావ్ ఎ గుడ్ వీక్ అహెడ్ మ్యామ్. బై.